ఈ ఇన్సిడెంట్ జరిగింది ఉదయ్కి. ఉదయ్ ఒక అప్కమింగ్ యూట్యూబర్. తను రీసెంట్గానే యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాడు. తను అలాగే యూట్యూబ్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసి 6 నెలలు అవుతూ ఉంటుంది. తను యూట్యూబ్లో డైలీ బ్లాగ్స్ని అప్లోడ్ చేస్తాడు. తను రోజు చేసే పనులనే కొంచెం ఇంట్రెస్టింగ్గా ఎడిట్ చేసి యూట్యూబ్లో షేర్ చేస్తూ ఉంటాడు. యూట్యూబ్లో ఎవరికైనా ఒక 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చాక సిల్వర్ ప్లే బటన్ ఇస్తారు. ఉదయ్కి కూడా రీసెంట్గానే 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి తను కూడా సిల్వర్ ప్లే బటన్కి అప్లై చేసుకున్నాడు. అయితే తన ఛానల్ వ్యూవర్స్కి తను ప్రామిస్ చేశాడు. అదేంటంటే తనకి కరెక్ట్గా 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చి ఇంకా సిల్వర్ ప్లే బటన్ రిసీవ్ చేసుకున్నాక తను స్పెషల్ వీడియో చేస్తానని చెప్పాడు. అది కూడా అర్ధరాత్రి శ్మశానంలోకి వెళ్ళి అక్కడ ఒక ఫన్నీ వీడియోని రికార్డ్ చేస్తాను అని తన వ్యూవర్స్తో షేర్ చేసుకున్నాడు. తన ఆడియన్స్కి ప్రామిస్ చేసినట్టే సిల్వర్ ప్లే బటన్ తీసుకున్న నెక్స్ట్ రోజే తను శ్మశానానికి బయలుదేరుతాడు. తనతో పాటు వీడియో రికార్డ్ చేయడానికి కావాల్సిన కెమెరా ఎక్విప్మెంట్ని తను బ్యాగ్లో పెట్టుకుని తీసుకెళ్తాడు. ఉదయ్ ఇప్పుడు చూసేదంతా ఆడియన్స్ కూడా కరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి తను లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే తన తలకి ఒక కెమెరా ఫిట్ చేసుకుంటాడు. ఆ కెమెరాలో చూస్తే ఉదయ్ ఏం చూస్తున్నాడో కరెక్ట్గా ఆడియన్స్కి కూడా ఆ వ్యూలోనే కనపడుతుంది. ఇంక ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుని ఉదయ్ లోపలికి వెళ్తాడు. ఉదయ్కి ఆత్మలు దెయ్యాలు అంటే నమ్మకం లేదు. అందుకనే తను ఎప్పుడూ వీటి గురించి భయపడేవాడు కాదు. కానీ అంత రాత్రిపూట ఒక్కడే అలాగా శ్మశానంలోకి వెళ్తుంటే తనకు కూడా ఏదో తెలియకుండానే భయంగా అనిపిస్తుంది. ఆ శ్మశానంలో చాలా చీకటిగా ఇంకా నిశ్శబ్దంగా ఉంటుంది. తన అడుగుల సౌండ్ తప్ప తనకేమీ వినపడదు. అలాగా తన శ్మశానం లోపలికి వచ్చిన కొంతసేపటికే గాలి గట్టిగా రావడం మొదలైద్ది. అక్కడ వస్తున్న గాలికి అక్కడున్న చెట్లన్నీ బాగా ఊగుతూ ఉంటాయి. ఇంకా అక్కడ ఉండే ఇన్సెక్ట్స్ కూడా సౌండ్స్ చేస్తూ ఉంటాయి. అప్పటికే ఉదయ్ కొంచెం భయంగా ఉంది. ఇంకా అక్కడ ఉన్న అట్మాస్ఫియర్కి చూసి ఇంకా బాగా భయపడతాడు. ఉదయ్ ఇంకా వీడియో త్వరగా రికార్డ్ చేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకుంటాడు. ఇంకా అక్కడ ఉండే ఒక సమాధి మీద కూర్చుని వీడియోని రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఉదయ్కి ఇంకా భయంగానే ఉంది. కానీ రేపు తన ఆడియన్స్ చూడబోయే వీడియోని తను రికార్డ్ చేస్తున్నాడు కాబట్టి తను ఫన్నీగా మాట్లాడడం మొదలు పెడతాడు. అలాగ శ్మశానంలో ఆ సమాధి మీద కూర్చుని తన చుట్టూ ఉన్న ఏరియా మీద జోక్స్ చేయడం మొదలు పెడతాడు. తను అలాగా 15 నిమిషాలు అలా మాట్లాడాక అటు ఇటు మొత్తం తిరిగేశాక తను ఇంకా బాగా అలసిపోతాడు. నిజానికి ఉదయ్ ఇంకా ఎక్కువసేపే వీడియో రికార్డ్ చేయాలని అనుకుంటాడు. కానీ తను కొంతసేపు రికార్డ్ చేసినప్పటికీ తను బాగా అలసిపోయిన ఫీలింగ్ తనకు వస్తుంది. తను బాగా ఎగ్జాస్ట్ అయిపోయినట్టు, తను నడవడానికి కూడా ఎనర్జీ లేనట్టు తనకు అనిపిస్తుంది. ఇంక ఇదంతా ఆపేసి తను స్ట్రైట్గా ఇంటికి వెళ్ళిపోయి డైరెక్ట్గా నిద్రపోతాడు. ఇంకా తర్వాత రోజు ఉదయ్ నిద్రలేస్తాడు. తను లెగవగానే తన భుజాల మీద బాగా బరువుగా అనిపిస్తుంది. ఇంకా తన గొంతు కూడా బాగా నొప్పిగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే రోజులకు కాకుండా కొంచెం ఇర్రెగ్యులర్గా పడుకోవడం వల్ల తనకు అలా అనిపిస్తుందేమో అని ఉదయ్ అనుకుంటాడు. ఇంకా వాటన్నిటి గురించి పెద్దగా పట్టించుకోకుండా తను ఇంకా వర్క్ చేయడానికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే తను నిన్న తీసిన వీడియోని ఎడిట్ చేసేసి ఈరోజు అప్లోడ్ చేసేయాలి. ఉదయ్ ఇంకా తన కెమెరాలో ఉన్న ఫుటేజ్ని ల్యాప్టాప్లోకి కాపీ చేసుకుని ఎడిట్ చేయడానికి ఆ వీడియోని చూస్తూ ఉంటాడు. ఆ వీడియోని ప్లే చేసి చూస్తే అసలు ఆ వీడియో సరిగ్గా రికార్డే అవ్వలేదు. అసలు ఆ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి పనికిరాదు. ఎందుకంటే ఆ కెమెరాకి ఏదో అడ్డుపడిపోయినట్టు వీడియో మొత్తం సగం బ్లాక్గానే కనపడుతుంది. ఇంకా నిన్న నైట్ ఆ కెమెరా వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు దాని మీద మట్టి పడడం లేదా ఏదైనా ఇన్సెక్ట్ పడడం జరిగి ఉండిద్దని అనుకుంటాడు. కానీ ఉదయ్ చాలా ఇరిటేషన్ ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఆ వీడియో ఛానల్కి చాలా ఇంపార్టెంట్. కాకపోతే అది ఇప్పుడు ఎడిట్ చేయడానికి కూడా పనికిరాదు. ఆ డిసప్పాయింట్మెంట్తో ఉదయ్ ఇంకా ల్యాప్టాప్ని క్లోజ్ చేసేస్తాడు. ల్యాప్టాప్ని క్లోజ్ చేసి ఉదయ్ ఒకసారి నుంచోడానికి ట్రై చేస్తాడు. కానీ తను ఎంత ట్రై చేస్తున్నా సరే లెగవలేకపోతున్నాడు. తన చైర్లో నుంచి లెగిచి నుంచోడానికి తను ఏదో ఆపుతున్నట్టు, తన మీద ఏదో చాలా బరువుగా ఉన్నట్టు తనకు అనిపిస్తుంది. ఉదయ్ అలాగే ట్రై చేసి చాలా ఫోర్స్ఫుల్గా లెగిచి నుంచుంటాడు. తను ఏదో చాలా పెద్ద బరువును మోస్తున్నట్టు తన కాళ్ళు కూడా వణుకుతూ ఉంటాయి. ఉదయ్కి తన హెల్త్కి ఏమైందో అర్థం కాదు. తను నిన్నటి దాకా కూడా నార్మల్గానే ఉన్నాడు. అయితే ఇంక ఉదయ్ వెంటనే తన ఫ్యామిలీ డాక్టర్కి కాల్ చేస్తాడు. ఉదయ్ ఆ డాక్టర్తో మాట్లాడాక ఉదయ్ని ఆ హాస్పిటల్కి రమ్మని డాక్టర్ చెప్తారు. అయితే ఉదయ్ కూడా అలాగే కష్టపడుతూ హాస్పిటల్కి వెళ్తాడు. ఉదయ్ కండిషన్ చూసి ఉదయ్ని ఒక ఎక్స్రే తీపించుకోమని ఆ డాక్టర్ సజెస్ట్ చేస్తారు. ఇంకా ఉదయ్ కూడా ఎక్స్రే తీపించుకుంటాడు. ఆ ఎక్స్రేలో ఉదయ్ స్పైనల్ కార్డ్ బాగా బెండ్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇలాగ స్పైనల్ కార్డ్ బెండ్ అయ్యే కేసెస్ ఎక్కువగా జిమ్లో వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళకి, ఇంకా బయట ఇలాగ బరువులు ఎత్తడం ఇలాంటి పనులు చేసే వాళ్ళలో అబ్జర్వ్ చేశారని డాక్టర్ చెప్తాడు. కానీ ఉదయ్ మాత్రం అలాంటి వర్క్స్ ఎప్పుడూ చేయడు. ఎందుకంటే మ్యాక్సిమం తను వీడియోస్ రికార్డ్ చేయడం, ఎడిట్ చేయడంలోనే తన వర్క్ అయిపోతుంది. ఇంకా ఉదయ్కి జిమ్కి వెళ్ళే హ్యాబిట్ కూడా లేదు. కానీ తన హెల్త్ ఎలా పాడైందో తనకు అర్థం కాదు. ఇంకా డాక్టర్ దానికి మెడిసిన్స్ రాసి కొంచెం రెస్ట్ తీసుకుంటే త్వరలోనే రికవర్ అయిపోతాం అని చెప్తారు. డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ వాడడం వల్ల ఉదయ్కి పెయిన్ అయితే తగ్గింది. కానీ తను ఇప్పటికి కూడా నడవడానికి చాలా కష్టపడుతున్నాడు. అయితే రోజులు గడుస్తున్నాయి కానీ తన హెల్త్ మాత్రం ఇంప్రూవ్ అవుతున్నట్టు ఉదయ్కి ఏమనిపించదు.
ఇంకా తన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేయడం కూడా చాలా లేట్ అయిపోతుంది. ఇంకా తను అలాగే ఒకరోజు పెయిన్ కిల్లర్ తీసుకుని నైట్ టైం తన వీడియోని మళ్ళీ ఎడిట్ చేయడానికి కూర్చుంటాడు. అంటే లాస్ట్ టైం తను ఆ వీడియోని చూసినప్పుడు తన వీడియోని కంప్లీట్గా చూడడు. ఈసారి ఆ వీడియోని కంప్లీట్గా చూసి ఆ బ్లాక్ కలర్లో ఉన్న పార్ట్ని కాకుండా ఏదన్నా మంచి పార్ట్ దొరికితే దాన్ని ఎడిట్ చేసేసి వాళ్ళ వ్యూవర్స్ కోసం అప్లోడ్ చేసేద్దామని ఉదయ్ అనుకుంటాడు. ఇంకా ల్యాప్టాప్ ముందు కూర్చుని ఉదయ్ ఆ వీడియోని ప్లే చేస్తాడు. వీడియో చివరి దాకా ఆ కెమెరా ముందు ఏదో అడ్డుపడినట్టే ఉంటుంది. అయితే ఆ వీడియో ఎండ్ అయ్యేటప్పుడు మాత్రం ఉదయ్ షాక్ అయ్యేలాగా తనకు ఒకటి కనపడుతుంది. వీడియో చివరిలో కరెక్ట్గా తన తలకున్న కెమెరాని ఉదయ్ తీస్తూ ఉంటాడు. అలా తీసేటప్పుడు తనకు ఒక చెయ్యి కనపడుతుంది. ఆ చెయ్యి చూడడానికి కుళ్ళిపోయినట్టుండి దాని నిండా రక్తం ఎండిపోయినట్టు కనపడుతుంది. అంటే ఉదయ్ అనుకున్నట్టు వీడియో స్టార్టింగ్ నుంచి బ్లాక్ కలర్ వచ్చేసి వ్యూ బ్లాక్ అయిపోవడానికి రీజన్ ఏదో పురుగు పడడం లేదా మట్టి పడడం కాదు. ఆ చెయ్యి ఆ కెమెరాకి అడ్డు పెట్టడం వల్ల వీడియో బ్లాక్ కలర్లో కనపడుతుంది. ఆ రోజు నైట్ శ్మశానంలో ఉదయ్ ఒక్కడే ఉన్నాడని ఉదయ్కి తెలుసు. కానీ ఆ చెయ్యిని చూసి ఉదయ్ భయపడతాడు. అలా భయపడుతూనే వీడియోని స్లో మోషన్లో పెట్టి మళ్ళీ చూస్తాడు. అలా స్లో మోషన్లో చూసినప్పుడు ఉదయ్కి ఈసారి ఆ చేతితో పాటు జుట్టు కూడా కనపడుతుంది. ఆ జుట్టు ఆ చేతి పక్కనే వేలాడుతూ ఉంటుంది. ఏదో ఒక అమ్మాయి జుట్టులాగా అది బాగా పొడవుగా ఉంటుంది. ఆ వీడియోలో ఉదయ్ ఇంకొకటి అబ్జర్వ్ చేస్తాడు. ఆ వీడియో ప్లే చేస్తున్నప్పుడు తన మాటలు ఇంకా తన ఊపిరి పీల్చుకోవడం కాకుండా కరెక్ట్గా తన వెనకే ఉండి గట్టిగా ఊపిరి పీల్చుకుంటున్న సౌండ్ ఆ వీడియోలో వినిపిస్తుంది. ఇదంతా చూసి ఉదయ్ బాగా టెన్షన్ ఫీల్ అవుతాడు. ఇంకా భయంగానే తన కెమెరా తీసుకుని ఫ్రంట్ కెమెరా ఆన్ చేస్తాడు. ఆ ఫ్రంట్ కెమెరా ఆన్ చేసి ఒకసారి తన ఫేస్ వైపు పాయింట్ చేస్తాడు. ఒక్కసారిగా ఉదయ్ హార్ట్ బీట్ పెరిగిపోతుంది. ఎందుకంటే తన చెస్ట్ ఏరియాలో ఎవరో కాళ్ళు వేలాడుతున్నట్టు తనకు కనపడుతుంది. ఇంకా తన మెడకి అటు ఇటు కూడా ఎవరో అమ్మాయి జుట్టు వేలాడుతూ కనపడుతుంది. ఇంకా ఉదయ్ అలాగే ధైర్యం చేసుకుని ఒక్కసారిగా తన ఫేస్ వైపు కెమెరాని చూపిస్తాడు. ఉదయ్ ఒక్కసారిగా పెద్దగా అరుస్తాడు. తన భుజాల మీద ఎవరో ఒక అమ్మాయి కూర్చుని వేలాడుతున్నట్టు తనకు కనిపిస్తుంది. తన మొహం సరిగ్గా కనపడదు, కానీ తన జుట్టు విరబోసుకుని చాలా భయంకరంగా ఉంటుంది. తన బాడీ కూడా చూడడానికి కుళ్ళిపోయినట్టు ఇంకా నీలం రంగులో కనపడుతుంది. ఉదయ్ అక్కడి నుంచి ఒకసారిగా లెగవడానికి ప్రయత్నిస్తాడు, కానీ తన భుజాల మీద బాగా ఎక్కువగా బరువుగా అనిపిస్తుంది. ఉదయ్ తన భుజాలని అటు ఇటు కదిలించి అక్కడి నుంచి పారిపోవడానికి చూస్తాడు. కానీ తన భుజాల మీద ఉన్న అమ్మాయి చేతులు తన గొంతును పట్టుకుని గట్టిగా నొక్కడం మొదలు పెడతాయి. ఉదయ్ గట్టిగా అరుస్తూ హెల్ప్ కోసం పిలుస్తూ ఉంటాడు. కానీ ఆ లోపలే అమ్మాయి ఇంకా గట్టిగా పట్టుకోవడం వల్ల ఉదయ్కి ఊపిరి ఆడడం కూడా ఆగిపోతుంది. తన నోట్లో నుంచి వాయిస్ కూడా రాదు. ఉదయ్ ఆ అమ్మాయి నుంచి తప్పించుకోలేకపోతాడు. ఇంకా తనకు ఊపిరి ఆడకపోవడం వల్ల తన ఫేస్ కూడా ఆ అమ్మాయి ఫేస్ లాగా నీలం రంగులోకి మారిపోతుంది. ఇంకా కొంచెంసేపటికే ఉదయ్ కూడా చనిపోతాడు. ఈలోపు ఉదయ్ అలా అరవడం విని ఉదయ్ వాళ్ళమ్మ ఉదయ్ రూమ్లోకి పరిగెత్తుకుంటూ వస్తుంది. కానీ తను వచ్చే లోపలే ఉదయ్ అక్కడ చనిపోయి పడిపోయి ఉంటాడు. ఉదయ్ మెడ పూర్తిగా వెనక్కి తిరిగిపోయి ఉంటుంది. ఇంకా తన బ్యాక్ బోన్ బయటకు వచ్చేసి రక్తం గారుతూ ఉంటుంది. అలాగ ఉదయ్ వాళ్ళమ్మ షాక్ అయిపోయి ఉదయ్ వైపు చూస్తున్నప్పుడే తనకు కూడా భుజాల మీద బాగా బరువుగా అనిపిస్తుంది.